వికారాబాద్ జిల్లా వికారాబాద్ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డెం ప్రసాద్ కుమార్ మాట్లాడారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకు పనిచేసే రంజిత్ రెడ్డి విజయానికి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తామని వెల్లడించారు. గడప గడపకు వెళ్లి ప్రతి మనిషిని కలిసి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తామని వెల్లడించారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ విజయానికి పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదలకు మేలు జరుగుతుందని వెల్లడించారు. మరి అదే విధంగా ఇప్పుడు మన పార్టీలోకి వచ్చిండు. మన పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారు ఏం నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తా అని మొన్న జరిగిన అన్ని మీటింగ్లలో చెప్పిండు. నేనైతే నా మనస వాచ కర్మన నా తల్లిదండ్రుల మీద ఒట్టేసి నా భార్య పిల్లల మీద ఒట్టేసి నేను రంజిత్ రెడ్డి అన్న విజయానికి కృషి చేస్తా అని చెప్పేసి శాసనసభ స్పీకర్ ఉండి నేను మీటింగ్లు అటెండ్ చేయొద్దని చాలా మంది చెప్తే నేను చాలా మంది స్పీకర్స్ తో మాట్లాడిన భారతదేశంలో ఉన్న రాష్ట్రాల స్పీకర్లతో మాట్లాడితే ఈ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యేవు తప్పకుండా అన్ని మీటింగ్స్ అటెండ్ చేయొచ్చు అని వారు నాకు ధైర్యం చెప్పడంతోనే ఇవాళ ఈ మీటింగ్ కు ఇంత పెద్ద ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. మరి అదే విధంగా నేను నా ఇల్లు ఏ విధంగా అయితే తిరిగినానో ఆ విధంగా ఇల్లు ప్రతి మనిషిని ప్రతి ఊర్లో